ఇష్టమైనటువంటి బోనస్ సన్న బియ్యానికి మాత్రమే ఇస్తారట. సన్న బియ్యం పండించేది మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ప్రాంతంలోనే సన్న బియ్యం పండిస్తారు. నల్గొండ ప్రాంతంలోనే నాగార్జున సాగర్ కిందనో సన్న బియ్యం పండిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా అత్యధికంగా 130 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే దాంట్లో కేవలం 15 నుంచి 20 వేల టన్నులు మాత్రమే సన్న బియ్యం ఉంటుంది. 1,15,000 నుంచి 1,15,00,000 నుంచి 1,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అంతా కూడా దొడ్డు బియ్యమే ఉంటుంది. మీరు సన్న బియ్యం మీరు 500 రూపాయలు బోనస్ ఇచ్చి సన్న బియ్యం పండించారంటే మీరు మళ్ళీ కేసీఆర్ తోవలనే పోతుంటే అనిపిస్తున్నది. ఈ రకంగా మీరు ప్రజానీకాన్ని మోసం చేసి మభ్యపెట్టేసి మీరు ఇవ్వాలనుకున్నటువంటి బోనస్ ద్వారా దాదాపు 6 నుంచి 7 వేల కోట్ల రూపాయలు ఎగవేత చేస్తూ మీరు ఇచ్చినటువంటి హామీ ఒక బోగస్ హామీగా నాకు లబ్ధి జరుగుతాయి అయిపోయాయి, నా ప్రాంతానికి లబ్ధి జరుగుతాయి అయిపోయాయని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంకలు కొట్టుకుంటే కాదు. ఈ తెలంగాణ ప్రాంతంలో మిగిలినటువంటి 30 జిల్లాల్లో పండించేటువంటి దొడ్డు రైస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తలేరని అడుగుతున్నా. దొడ్డు రైస్ గురించి మీరు ఆలోచన చేయకుండా కేవలం మీ ప్రాంతంలో పరిమితమైనటువంటి సన్న బియ్యానికి మాత్రమే మీరు ఈ రకమైనటువంటి బోనస్ ఇచ్చుకొని మీరు మాత్రమే లబ్ధి పొందే విధంగా తీసుకున్నటువంటి చర్యలు అమానుషం అని చెప్పి నేను తెలియజేస్తాను.